ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఇంక తలపైకి ఎత్తండి చాలు. అప్పుడు మీ ప్రాణములకు ఏం కలిగిద్దంట? విశ్రాంతి, ప్రశాంతత. ప్రాణానికి హాయిగా ఉందమ్మా అంటారే, ఆలకిస్తున్నారా? ప్రభుకు స్తోత్రం. గట్టిగా ఇంకొంచెం బిగ్గరగా. దేవుని వాక్యములు మీరు చదువుతున్నారు. మీ ప్రాణములకు విశ్రాంతి ఉంది. నెమ్మది లేకుండా, ఇసుగుదల, కష్టం, ఆర్థిక సమస్యలు, పలు రకాల ఇరుకుల్లో ఇబ్బందులు పడి ప్రాణం విసిగిపోయింది. ఏమైపోయింది ప్రాణం కదా? అలా మన ప్రాణం ఎలా ఉంది? విసుగు చెంది, జీవితం మీద విరక్తి వచ్చిందన్నమాట. ఎంత పని చేసినా నా పనికి విలువ లేదు. ఎంత ప్రయాసపడ్డా కదా, ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. మీ ప్రాణములకు, చెప్పండి ఏముంది అక్కడ? మీ ప్రాణములకు విశ్రాంతి కలిగిస్తానన్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి కావాలంటే అందరికీ కావాలి. నెమ్మది లేని ప్రతి ఒక్కరూ కదా. కొంతమంది డబ్బు ఉంటే నెమ్మది అనుకుంటున్నారు. అందుకే మంచి పాట అన్న యేసన్న రాశారు. ఏమని? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు. నెమ్మది లేని డబ్బు నీకెందుకు? నా మాటలు ఆలకించండి. స్తోత్రం. ఈ సంవత్సరం అయిపోతూ ఉంది, కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉంది కనుక కొత్త సంవత్సరం ప్రారంభానికి ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. నీ ప్రాణమునకు విశ్రాంతి కావాలి, ప్రశాంతత కావాలి. ప్రభుకు స్తోత్రం. ఒత్తిడి, బాధ, చిచి ఈ పనికిమాలిన ఇంట్లో ఉండలేకపోతా ఉన్నా, ఈ పనికిమాలిన కాపురం చేయలేకపోతున్నా, ఈ దిక్కుమాలిన పిల్లలతో యాగలేకపోతున్నా అని నీవు అనకుండా, నీ ఇల్లు, నీతో ఉన్న సమస్తము నీ ప్రాణమునకు ఆయాసాన్ని కలిగించకుండా నీకు నెమ్మదినివ్వాలని నువ్వు కోరుకుంటే యేసు ప్రభు ఓ సంగతి చెప్తున్నాడు. అది చేయగలిగితే నీ ప్రాణానికి ఏమొచ్చింది? నెమ్మది. వింటున్నారా అందరూ? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏంటి ఇట్లా ఉందనుకుంటున్నారా? ప్రభుకు స్తోత్రం. నెమ్మది, విశ్రాంతి, ప్రశాంతత, మహదానందకరమైనటువంటి జీవితంగా నీ జీవితం ఉండాలంటే నువ్వు ప్రస్తుతానికి కొన్ని ప్రయాసల చేత భారాలు మోస్తూ ఉన్నావు. బరువుగా, భారంగా ఉంది జీవితం. అర్థమవుతుందా? పద్మగారు ఎలా ఉంది? బ్రతుకు భారంగా ఉంటా ఉంది. ఎంత కష్టపడుతున్నావు, ఎంత శ్రమ పడుతున్నావు. పగలనక రేయనక పోరాటం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నావు. కానీ ఏదో తెలియని భారం, ఏదో తెలియని అసంతృప్తి, ప్రాణానికి నెమ్మది లేని పరిస్థితి ప్రతి వారిలో కనపడుతుంది. అవునంటారా? కాదంటారా? మాకేం దిగులు చింత లేదంటారా? లేదు. ప్రతి మనుషుడు ఇసుకు చెందారు జీవితం మీద. అందుకే దేవుడు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక నా యొద్ద మీరు నేర్చుకోండి. అమ్మా వింటున్నారా? ఎవరి దగ్గర నేర్చుకోవాలంట? దేవుని యొద్ద నేర్చుకుంటే, నా యొద్ద నేర్చుకోండి. నా దగ్గర నేర్చుకోవటం ప్రారంభం చేస్తే, నేర్చుకోవటానికి మీరు కూర్చుంటే నేర్చుకుంటున్నారు గనుక అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరికింది. హల్లెలూయా.
ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలని కోరుకుంటే నువ్వు చేయాల్సిన ఒక పని, నువ్వు దేవుని దగ్గర నేర్చుకోవటం ప్రారంభించాలి. ఎవరి దగ్గర చెప్పండి? ఎవరి దగ్గర? హల్లెలూయా. ఎవరైనా సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, యాడ నేర్చుకోవచ్చు ఎవరా ఇది, ఎవరు నేర్పాడు నీకు అంటాం అనవా? అయ్యా మా బావగారు మా ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ అంటది, నువ్వు ముట్లూరు పోయి తాగుడు నేర్చుకున్నావరా అని మా బావగారిని మా అత్తగారు అనేది. ప్రభువుకి స్తోత్రం. అంటే మేము నేర్పామనే కదా అనేది. అంటే ఎవరైనా ఒక మనిషి పాడైపోవటానికి, పాపంలో పట్టడానికి వాడికి ఎవడో దారి చూపించాలి, వాడికి ఎవడో నేర్పాలి. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేస్తాం, పిల్లల్ని వాడి సావాసం చేయమాక, వీళ్ళ సావాసం చేయమాక, ఎవరితో పడితే వాళ్ళతో తిరగమాక, జాగ్రత్తగా ఉండమని వాళ్ళ రూటు వాళ్ళ దారులు మనం సరిచేసే ప్రయత్నం చేస్తాం. అంతే కదా? ప్రభువుకి స్తోత్రం. ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఆలకిస్తున్నారా? దేవుని దగ్గర నేర్చుకోవటానికి నువ్వు సిద్ధపడితే ప్రభు నీ ప్రాణానికి ఏం చేస్తారంట? విశ్రాంతి. దేవునికి స్తోత్రం. నా మాట ఏంటన్నారా? నీ ప్రాణమునకు ప్రశాంతమైన నిద్ర ఉందా? చక్కగా ప్రశాంతంగా నిద్రపోగలవా? కలవరం, భయం, టెన్షన్, ఏమైద్దో. ఆరోగ్యం సరిలేదని, కుటుంబ సమస్యలన్నీ మనం మనసులో పెట్టుకొని బాధగా దినములు వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. దేవుడు అంటారు, స్తోత్రం చెప్పండి, నా దగ్గర నేర్చుకోవటానికి సిద్ధపడు. పిల్లల్ని బడిలోకి పంపిస్తాం. ఎందుకు? చదువు చెప్పాలి. చదువు ఎవరు నేర్పుతారు? చదువు పిల్లలకి. మనం చదువుకోలేదా? మనకు రాదా? అమ్మ చెప్పండి. మనం చదువుకున్నాగా, మనకు వచ్చు కదా, మనమే ఇంటికాడ కూర్చోబెట్టి నేర్పించవచ్చు కదా. కుదిరే పని కాదు. కానీ చదువుకోవటానికి ఒక చోటకు వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ గురువు గారు చెప్పేటువంటి విద్యను అభ్యాసం చెయ్యాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మనకు గురువు, ఆయనకు శిష్యులు ఉన్నారు. ఆయన అంటారు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, సమస్త జనములను నా యొక్క శిష్యులనుగా మార్చమంటారు. ప్రభుకి స్తోత్రం. ఈ రాత్రి మనం ప్రభు శిష్యులంగా మారగలిగి ఆయన దగ్గర నేర్చుకునే వారంగా మనం ఉంటే అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. అర్థమవుతుందమ్మా? ఎక్కడ నేర్చుకోవాలా? యేసు ప్రభు పాదముల దగ్గర నేర్చుకోవాలి. నేను మా అమ్మోళ్ళు నాట్లకు వెళ్తారు కదా, నాట్లకు వెళ్తున్నప్పుడు మా అమ్మాయి మేస్త్రిగా ఉండేది, లెక్కలు నన్ను చూడమని నాకు అప్పగించేది. ఒక అమ్మాయి పేరు కొత్తగా ఎంటర్ అయింది ఆ సంవత్సరం. ఆ పిల్ల పేరు రాసి, ఈ సంవత్సరం ఆ పిల్లకి ఫుల్ కూలి కాదయ్యా, ఎంత కూలి? మొదటి సంవత్సరం పావు కూలే, మా ఊర్లో పావు కూలి. రెండో సంవత్సరం అరకూలి, మూడో సంవత్సరం ఫుల్లు. అంటే 3 సంవత్సరాలు మీ ఎంపటి వస్తేగా నా పిల్లకి ఫుల్ కూలి. ఎవరు మీ ఊర్లో అట్లా కాదా? ఇప్పుడు లేదా? ఇప్పుడు అంతా ముదిరిపోయారు. అయితే అందుకే మిషన్లు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. అంటే నీ పక్కన వేసుకొని ఏం చేయాలి? ఆ అమ్మాయికి నువ్వు నాటేయటం నేర్పుతావు. అలా కాదు, ఇలా ఏలు ఇట్లా పెట్టు, మొక్క నడి మిరిగిపోద్ది, తేలిపోద్ది అని చక్కగా చెప్పుకుంటా నేర్పుకొస్తావు. అలా చెప్పండి గట్టిగా. ఎసరింత పోసుకోవాలి, లేత ఎక్కువైతేనేమో సిమిడిద్ది, తక్కువైతేనేమో ఏమైద్ది? పులకైపోద్ది. తినాతి కాదు, కనుక తగ్గట్టుగా దానికి కావాలమ్మాయి, ఇలా చెయ్యి అని నేర్పుతాం. ప్రభుకి స్తోత్రం. ఆ కూరలో అంత ఉప్పు వేయాలి, అంత కారం వేయాలి, ఈ కూరలో మసాలా వేయాలి, ఈ కూరలో మసాలా వేయకూడదు, ఇది తాలింపు వేయాలి, ఇది తాలింపు వేయకూడదని అవన్నీ ఏం చేస్తాం? మనం నేర్పిస్తాం. అంటే తల్లిగా తండ్రిగా పిల్లలకు గురువులం అయిపోయి కోత కోస్తున్నా, నాటేస్తున్నా, ప్రభుకి స్తోత్రం, వంట చేస్తున్నా, పంట చేలో పని చేస్తున్నా, తల్లి తండ్రి గురువుగా మారి పిల్లలకి ఏం చేస్తారంటే నేర్పిస్తారు. హల్లెలూయా. ఈ అమ్మాయి కొత్త కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మెలకుని పడుకొని నిద్రపోతుంది అనుకోండి, ఏమంటారు? ఏమి ఇంటికాడ మీ అమ్మ నాన్న నీకేమీ నేర్పలేదా అంటారు? అనరా? అంటారు. కాబట్టి నేర్చుకోవటం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. మనం కొంత మటుకే నేర్పుతాం. టీచర్లు కూడా కొంత మటుకే నేర్పుతారు. స్తోత్రం.
టీచర్లు నేర్పేది సరిగ్గా నేర్చుకొని పరీక్షలు రాయగలిగితే పరీక్షలప్పుడు మనం టెన్షన్ పడము, అంతే కదా వైష్ణవి కదా. ఎగ్జామ్స్ అప్పుడు కదా దేవుడికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టుకొని ఆరతి తీసుకొని మధ్యలో పాస్టర్ గారు కనపడితే అన్నయ్య అయ్యగారు ప్రార్థన చేయవా, అమ్మాయికి ఇవాళ పరీక్షలు. అంటే సంవత్సరం అంతా ఏం చేసింది పిల్ల? నేర్చుకోలేదా? నేర్చుకుందా, కానీ అక్కడ నేర్చుకున్న సామర్థ్యం సరిపోదో. దీనికి తోడు ఎవరు కావాలి? దేవుని ఆశీర్వాదం కావాలి, అంతేనా కదా. లోపల హాస్పిటల్లో డాక్టర్ గారు ఎంతమందికో ఆపరేషన్ చేశాడు, ఆయన ఎంతమందికో ప్రాణాలు ఇచ్చాడు. కానీ ఆయన ఆపరేషన్ లోపల చేస్తూ ఉంటే డాక్టర్ గారు చేస్తాడులే మనకేంటి దిగులు అని అనుకో. మనం బయట ఏం చేస్తాం? మనసులో దేవునికి కోటి దండాలు పెడతాం. చెప్పండి, కోటి దండాలు పెడతాం. ఇవన్నీ మనకి ఎవరు నేర్పారంటే లోకం నేర్పింది, కాలం నేర్పింది, తల్లిదండ్రులు నేర్పారు. ప్రభువుకి స్తోత్రం. మరి దేవుని దగ్గరికి వెళ్తే నాకు నేర్పించయ్యా అంటే ఆయన ఏమి నేర్పుతాడు మనకి? అందుకే ప్రభు అన్నాడు, మీకు ఏమి నేర్చుకోవాలందో దాన్ని నన్ను అడగమన్నాడు. అడుగుడి మీకు అనుగ్రహించబడుతుందని చెప్పాడు. విన్నారా? దేవుని దగ్గర ఏం చేయాలి మనం చెప్పండి? నేర్చుకోవాలి. నువ్వు దేవుని దగ్గర నేర్చుకుంటే దేవుడు నీ ప్రాణమునకు విశ్రాంతిని కలుగచేస్తాడు. హల్లెలూయా. నీకేం తెలియదులే పో, నాకు అంతా తెలుసులే ప్రభువా అన్నట్టుగా దేవుణ్ణి పక్కన పెట్టి మన ప్రయత్నాలు, మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దేవుడి దగ్గర కూర్చొని నాకు నేర్పయ్యా, నువ్వు నేర్పితే నేర్చుకుంటానయ్యా అని అన్నవాళ్ళు పిచ్చిబళ్ళు మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన నేర్పిన దాకా వాళ్ళకి ఏం తెలియదు. పేతురు చదువుకున్నాడా? చెప్పండి, పేతురు చదువుకున్నాడా? బైబిల్ చెప్తుంది విద్య లేని పామరుడు లేక మూర్ఖుడు అని చెప్పవచ్చు. విద్య లేని వాడు ఎవరంట? వింత, అంతే కదా. మూర్ఖుడుగా ఉన్నాడు ఆయన, విద్య లేనివాడు పాపం. అదే విద్య లేని పేతురు చేత దేవుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా, అద్భుతములు చేయించలేదా? బైబిల్ గ్రంథంలో పేతురు పత్రికలు రాయించలేదా? పేతురు ప్రభు దగ్గర కూర్చొని నాకు విద్య నేర్పమని కదా దేవుణ్ణి అడుక్కున్నాడు. స్తోత్రం చెప్పండమ్మా. నీకు ఏదైతే రాదో, ఏదైతే కష్టంగా ఉందో, నీకు రానిది నీ ప్రాణానికి చాలా బాధాకరం. ప్రభుకి స్తోత్రం. అంతే కదా. మనకి మ్యాథ్స్ రాదనుకోండి, లెక్కల సబ్జెక్ట్ రాదనుకోండి, లెక్కల ఎగ్జామ్ రోజు ఇక మనం ఎలా ఉంటాం? మీ పిల్లల్ని అడగని చెప్తారు, అబ్బాయి వాళ్ళు పోతా మెంతో ప్లేస్ బ్యాగులో జేబులో వేసుకెళ్ళాలి. ఎందుకంటే కూర్చున్నా కానీ లెక్కలు మనకు రావు కదా. అప్పుడేం చేయాలి? అది తీసి అని పిలిచి రాసుకోవాలి. అప్పుడు కానీ ప్రాణానికి నెమ్మది, విశ్రాంతి రాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సో ఈ రాని దాన్ని తీసుకెళ్ళి ప్రభువా ఇది నాకు రాదయ్యా, నాకు నేర్పించమని అడిగితే దేవుడు దాని విషయంలో మనకు చక్కగా నేర్పిస్తాడు. ఈ మెలకువ తెలియక ప్రాణాన్ని, శరీరాన్ని, కుటుంబాన్ని, కాపురాన్ని మనం చాలా 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 బాధగా ఫీల్ అయిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నా వినండి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. నా దగ్గర నేర్చుకోండి, అసలు మీ ప్రాణాలకే విశ్రాంతి. స్తోత్రం. ఏమి నేర్చుకోవాలి దేవుని దగ్గర? మనుషులు ఏమి నేర్పమని అడిగారో నేను కొన్ని చెప్తాను, ఆ సమయాన్ని బట్టి వినండి. చూడండి దయచేసి, న్యాయాధిపతుల గ్రంథం తీయండి అందరూ. న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి దయచేసి మీరు ప్రియులారా, 13వ అధ్యాయం 8వ వాక్యం చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచన భాగంలో, అందుకు మనోహ నా ప్రభువా, దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమి నేర్పవలెనో దానిని మాకు నేర్పునట్లుగా దయచేయమని మనోహ ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. అదేలే కొంచెం తలపైకెత్తిన మాటలు ఆలకించండి. స్తోత్రం. దేవుని దగ్గర
సంసోను వాళ్ళ నాన్నగారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఆ దైవజనుడిని మరలా మా యొద్దకు పంపించి పుట్టబోవు మా పిల్లలకు మేము ఏమేమి చెయ్యాలో మాకు నేర్పునట్లుగా దయచేయమని స్తోత్రం చూద్దామా. ఎవరిని పంపాలంట చెప్పండి, ఎవరిని? అక్కడ ఏమని ఉంది? దేవదూత, దైవజనుడా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుని యొక్క దూతగా దైవజనుడు అక్కడ పోల్చబడ్డాడు. సరే, దూతే అనుకుందాం మీ మాట ప్రకారంగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనోహ దేవుని దగ్గర ఒక మనవి కోరుతున్నాడు. ఏమనంటే, నేను నా పిల్లలకి ఏం చెప్పాలో నాకు తెలియదు, కానీ నేను నా పిల్లలను పెంచే పద్ధతి. అమ్మా వింటున్నారా? స్తోత్రం చెప్పండి. మేమైతే అడ్డగోలుగా పెరిగాం మేము. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా పెరిగామయ్యా. మాకులాగా నా పిల్లలు పెరగకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పుట్టబోయే నా పిల్లలు, పుట్టక ముందే పుట్టబోయే నా పిల్లలు ఎలా పెరగాలో ముందు నాకు నేర్పమని, మనోహ పిల్లలను పెంచే పెంపకం నేర్పమని. వింటున్నారా? స్తోత్రం. ఎప్పుడన్నా కోడి తన పిల్లల్ని పెంచడం చూశారు మీరు? ఎవరు? కోడి తన పిల్లల్ని పెంచడం చూశారు అసలు మీరు? స్తోత్రం. దాని జోలికి వెళ్ళొద్దు మీరు. కోడి పొదిగిన తర్వాత పిల్లలు చేసుకొని ఆ పెంట పొగలు జిమ్ముతూ ఉంది. ఆ పక్కకి వెళ్ళండి మీరు, ఎగ్గిరితంతది కదా. ఓపికంతా కోట కట్టుకొని తనుదంతే దాని తనుడికి బెత్తరపై బేమని తిరుగుతాం మనం. నా మాటలు ఆలకిస్తున్నారా? ఎందుకు దానికి అంత బాధ, ఎగిరి తన్నాల్సిన అవసరం ఏంటంటే కనుక, నువ్వు వస్తున్నావు, దాని పిల్లల్ని ఏమైనా చేస్తావేమోనని దానికి భయం. హల్లెలూయా. మీ కోడే, మీరు పెంచిందే. పొదగక ముందు నీ చేతులు తింది, నువ్వు పెడితే తింది బియ్యం. కానీ పొదిగిన తర్వాత నువ్వు వస్తున్నావని ఊరుకోదు. నాకు నష్టమైనా పర్లా, నన్ను కొట్టినా పర్లా, కానీ నా పిల్లల జోలికి రాకూడదు. నా పిల్లల మీద నీ కంటి చూపు కూడా పడకూడదు, నీ నీడ కూడా నా పిల్లల మీద పడకూడదని కోడి తన పిల్లల కోసం మనిషితో పోరాడిద్ది. ప్రభుకి స్తోత్రం. శక్తికి మించి పోరాడిద్ది. కుక్క చూసారా? కుక్క, మామూలు కుక్క మనం చూస్తే పరిగెత్తిద్ది. ఈయన కుక్క చెప్పండి, ఈయన కుక్క ఏం చేసిద్ది? దానికి అది ఉండకాడికి మీరు వెళ్ళగలరు అసలు? అమ్మవాడు కుక్క ఏందండి బామాక, కుక్క ఈయన కుక్క ఏం చేసిందంటే కనుక మీద పడి పీకిద్ది అంతే. ఎందుకనక తన పిల్లలకు హాని తలపెడతామన్న దాని యొక్క ఆలోచన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పిల్లల మీద మనకి చాలా ప్రేమ ఉంది. పిల్లల మీద మనకి ఏముంది? చాలా ప్రేమ. నా పిల్లల్ని అలా చేయాలి, ఇలా చేయాలి, అబ్బో అమెరికా పంపాలి, ఆస్ట్రేలియా పంపాలి, నా పిల్లల్ని ఉన్నతంగా చేయాలని వారి కోసం మనం పోరాటం చేస్తాం. కానీ మనోహ సింపుల్గా చిన్న పని ఏంటంటే, నా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు నేర్పు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉంటే నీవు నీ పిల్లలు ఎలా ఉంటారంటే నీతిమంతుల గుడారములను పోలి ఉంటారు. అందుకే బైబిల్లో మీకు తెలుసు కదా, బాలురు నడవవలసిన త్రోవ వాడికి బాల్యం అందే నేర్పండి. మీరు అలా నేర్పితే వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు త్రోవ తప్పిపోనే వాడు కదా. బాలుడు ఎలా నడవాలో వాడికి ఎప్పుడు నేర్పాలంట? బాల్యంలోనే నేర్పాలి. స్తోత్రం. ఇప్పుడు ఆ బాల్యంలో ఉన్న వాడికి నేర్పటం ఏమి నేర్పాలి? మీ అత్త అవుతుంది కానీ వెళ్ళనిచ్చిద్దాం అడుగు. ప్రభుకి స్తోత్రం. వాడికి అసలు ఆ పిల్ల అత్త దొత్త ఏం తెలియవు. అప్పుడు మనం ఏం నేర్పుతాం వాడికి? పిల్లలు చెప్పండి గట్టిగా, అయ్యారే మీ అత్తగారు వచ్చింది కానీ ప్రైజ్ లాడ్ చెప్పురా, వందనాలు చెప్పు అని చెప్పం మనం కదా. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఒకవేళ ఆడపిల్ల అనుకోండి, ఇక వాళ్ళకి తగ్గట్టుగా అవ్వాలి. అంటే మనం పిల్లల్ని పెంచే పద్ధతి బాల్యం నుంచే సరైంది కానీ కాదు. అందుకే ప్రభు అంటాడు, మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందమంటాడు. అర్థమవుతుందా? సపసపగా ఉందా మీకు ఈ రోజున? దేవునికి స్తోత్రం. మొదటిగా దేవుని దగ్గర నువ్వు నేర్చుకోవాలి. నీ ప్రాణానికి పిల్లల ద్వారా ఇసుగు రాకూడదు. నీ ప్రాణానికి బిడ్డల ప్రవర్తన బట్టి చీ నా కడుపున చెడబుట్టావు కదరా, అవును కదా అని అనుకోకుండా వారిని బట్టి కొడుకును చూస్తే కడుపు నిండిపోవాలి, కూతురును చూస్తే కడుపు సంతోషంగా కలగాలి. అలా ఉండాలంటే వాళ్ళని ఎలా పెంచాలో నీకు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చులాగా, స్తోత్రం చూద్దామా, వారిని పెంచే పద్ధతి గురించి దేవుని దగ్గర నీవు నేర్చుకోవాలి.
హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యములో స్త్రీలారా అని పిలిచి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పించండి. అంటే ప్రార్థన చేయటం, కన్నీళ్ళ ప్రార్థన నేర్పమని చెప్తాడు. ఎవరికి? స్త్రీలారా మీ పిల్లలకి ఏమి నేర్పాలంట? కన్నీళ్ళ ప్రార్థన నీకు వస్తే కదా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? మనకు వస్తే కదా మన పిల్లలకు నేర్పేది. సో ఈ రాత్రి నేను చెప్తున్నమాట, నీ ప్రాణమునకు విశ్రాంతి కలగాలని కోరుకుంటే నువ్వేం చేయాలంటే, స్తోత్రం, దేవుని దగ్గర నుంచి నేర్చుకొని దాన్ని పిల్లలకి అప్లై చేయాలి. మొదటిది, ప్రభుకి స్తోత్రం, దేవుని దగ్గర కూర్చొని పిల్లల్ని ఎలా పెంచాలో, పిల్లల్ని ఎలా నడిపించాలో, పిల్లలకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో, పిల్లల్ని ఎప్పుడు ఎలా ఉంచాలో ఈ జ్ఞానం మన సరిపోయిన జ్ఞానం కాదు మనది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ జ్ఞానం దేవుడు మనకిచ్చి మన పిల్లలు మనం పెంచే తీరులో పెంచినట్లుగా సహాయం చేయమని, అయ్యా పుట్టబో ఆ పిల్లలకి ఏం చేయాలో మాకు రాదయ్యా, దయచేసి నేర్పమని, పెంచమని, స్తోత్రం చెప్పండి, దేవుని దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. దేవుని దగ్గర పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు, దేవుని దగ్గర పెరగని పిల్లలు ఎలా ఉంటారని మీకు చెప్తాను నేను. దేవుని దగ్గర పెరిగిన ఒక పిల్ల ఉంది. ఎవరంటే ఇశ్రాయేలు చిన్నది. ఎక్కడ పెరిగింది? దైవజనుడైనటువంటి ఎలీషా గారి దగ్గర పెరిగింది. ప్రభుకి స్తోత్రం. దేవదూత దగ్గర లేక ఇందాక చదివారు మీరు మనోహ, ఏమన్నాడు? నీవు పంపిన ఆ దైవజనుడు మరలా వచ్చి మేము ఏం చేయాలో మాకు నేర్పునట్లుగా అని అన్నాడా లేదా? అమ్మ నోరు తెరవండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చాలా భయపడ్డా, చలి పుట్టిద్దామనని. ఏం లేదు, చాలా బాగుంది. ఆలకిద్దాం అందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చిన ఆ దైవజనుడు గురించి ఇదిగో గమనిస్తున్నారా? ఈ వ్యక్తి ఎవరో? ప్రభు స్తోత్రం. ఇశ్రాయేలు చిన్నది ఏం చేస్తూ ఉందంటే, వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ నాన్న గురించి మాట్లాడతల్లా. మా అమ్మ మా నాన్న పెంచిన పెంపకం వేరు. నన్ను ఎలీషా అనే దైవజనుడు పెంచాడు. ఎవరు పెంచారు చెప్పండి? ఎలీషా అనే దైవజనుడు పెంచాడు గనుక నేను మీ ఇంట్లో బానిసగా ఉన్నా, ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా, మీ ఇంట్లో కష్టపడుతున్నా, నేను కష్టంగా ఫీల్ అవుతుల్లా, భారంగా ఫీల్ అవుతుల్లా, నేను ఎంతో సంతోషంగా ఉన్నా. కారణం ఏంటంటే నేను పెరిగింది దేవుని దూతయగు దైవ సేవకుని బోధలో పెరిగా. దేవునికి స్తోత్రం. శ్రమలోనైనా సమృద్ధిలోనైనా నేను ఇలాగే ఉంటా. నేను ఎలా పెరిగానంటే కనుక నేను దేవుని పెంపకంలో పెరిగా. నన్ను పెంచింది దేవుని మందిరంలో, దేవుని పాదముల దగ్గర పెంచారు నన్ను. స్తోత్రం చెప్పండి గట్టిగాను. అయ్యా ఇవాళ కూర లేదురా, కాస్త పచ్చడి వేసుకొని తినరా అను అడు పల్లి విసిరేస్తాడు కదా. ఏ కూర లేదు, ఒక పూట కూర లేకపోతే ఓర్చుకోలేరు వాళ్ళు. పెరుగుతున్న పెంపకం ఎలా ఉందంటే మన స్టైల్లో మనం పెంచుతున్నాం. మన స్టైల్ కాదు పెంచాల్సింది, దేవుని చేత వారిని పెంచటం మనం నేర్చుకోవాలి. అక్కడ ఉంది కదా, మీ కుమారులకు మీ కుమార్తెలకు ఇది నేర్పండి అని దేవుడు మనకి తేటగా తెలియపరుస్తూ వస్తున్నాడు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. మొదటగా ఏమి నేర్చుకోవాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పండి గట్టిగా, మనము దేవుని దగ్గర కూర్చొని కుటుంబానికి పిల్లలకు ఏమేమి చేయాలో అవి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా, దాన్ని దేవుడు మనకు నేర్పించినట్లుగా నేర్పమని మనము దేవుని పాదాల చెంత మొరపెట్టే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. తర్వాత కొంతమందికి నోటి మాటల్లో మార్పు రాదు. నోటి మాటల్లో మార్పు రాదు. నా మాటలు మారాలి, నా మాటల్లో మార్పు రావాలి. ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడకూడదు అనేది మనకు తెలియదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, నీ నోటి మాట వల్ల నీకేమొచ్చిందంట చెప్పండమ్మా. నీ నోటి మాట వలన నీకు, ప్రభు స్తోత్రం, మేలైన కీడైన జీవమైన మరణమైన దేంట్లో నుంచి చెప్పండి? నోట్లో నుంచి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మనకు తెలియదు. ఒకసారి నిర్గమాకాండ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ఇంటికి వెళ్ళి చదువుకోండి మీరు. అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు.
రా మోషే, నిన్ను నేను ఐగుప్తుకు తీసుకెళ్తా, ఇశ్రాయేలు ప్రజలను విడిపించి బయటికి తేవాలి. వింటున్నారు? ఐగుప్తు అంటే పాపము. స్తోత్రం. చీకటి, శాపము. ఆ పాపములో, చీకటిలో, శాపములో ఉన్నటువంటి ఐగుప్తులను బయటికి తేవటానికి నువ్వు రా మోషే అంటే, మోషే అంటాడు కదా, నేను మాట నేర్పరిని కాదు, నాకు నోరు మందం, నాలుగు కూడా మందమేనయ్యా, నేను నత్తివాడినయ్యా అని సాకులు చెప్తున్నాడు మోషే. వాస్తవానికి నత్తుడే. ఏమంటాడు చెప్ప, నేను మాట నేర్పరిని, చెప్పండమ్మా, నేను మాట నేర్పరిని కాదు. నోటి గుండా నేర్పరితనమైన మాటలు రాకపోతే మనల్ని జనాలు ఏం చేస్తారంటే, అసలు ఆ మనిషికి మాట్లాడటమే చేత కాదు. పోయి ఆవు నోట్లో నోరెందుకు పెట్టావు, నువ్వు గెలవాలనే అంటారనరా మనోళ్ళు. మనం వినే మాటలే కదా. కాబట్టి దేవుని దగ్గర మాటలు కొన్ని మనం నేర్చుకోవాలి. ప్రభువుకి స్తోత్రం. గట్టిగా చెప్పండి. మాటలు నేర్చుకోవాలి. నీ నోటి మాట వల్ల నీకు శ్రమ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆశీర్వాదములకు మీరు వారసులగటకు పిలువబడితే కనుక మీ నోట శుభవచనము, కృతజ్ఞతావచనమే కానీ పోకిరి మాటలైనా కదా చాలా ఉన్నాయి. అవి రాకుండా మన నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే మోషే, నేను మాట నేర్పరిని కాదయ్యా, నా మాటలు బాగావయ్యా, నత్తిగా మాట్లాడతానయ్యా అని చెప్తా ఉంటే కింద ప్రభు అంటాడు, మోషే, ప్రభుకి స్తోత్రం, నత్తివాడినైనా, ముగివాడినైనా, కుంటోడినైనా, గుడ్డోడినైనా పుట్టించింది ఎవరో? నీ దేవుడైన యెహోవానగు నేను కాదా అని మోషేను గద్దించి, స్తోత్రం చెప్పండి, నువ్వు మాట్లాడటానికి నీకు తోడుగా నేను అహరోను పంపిస్తా పొమ్మంటాడు. మన మాటలు మారాలని, మన మాటల ద్వారా మనకి మేలు జరిగిద్దని నాకు నా నోటికి మంచి వాక్కులు ఇవ్వయ్యా. నా నోటికి, వింటున్నారా, జీవమరణములు, గట్టిగా జీవమరణములు, నీ నోరు మంచిదైతే ఊరంతా. కాబట్టి నీ నోట్లో చాలా విషయం ఉంది, గుర్తుపెట్టుకో. నాలుక అగ్ని అంట. నాలుక అని చెప్పండి, కొంచెము నిప్పు అడివంతా తగలబెట్టినట్టు నీ నోట్లో ఉండేటువంటి, స్తోత్రం చూద్దామా, చిన్నదైన నాలుక సర్వశరీరానికి శ్రమ తెచ్చిద్దట కదా. అందుకే ప్రభు అంటాడు ప్రసంగి గ్రంథంలో, ఆయన ఆకాశమందు ఉన్నాడు, నువ్వు నేల మీద ఉన్నావు కనుక నీ నోటి మాటలు కొద్దివిగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు గనక ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మనము దేవుని దగ్గర నేర్చుకోవటానికి అడగాలి. హల్లెలూయా. నేను మీకు వాక్యం చెప్తా ఉంటాను, నాకు అసలు వాక్యం చెప్పడం వచ్చింది అంటారా? నేను చెప్పే వాక్యం మీకు అర్థమవుతుందంటారా? ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏందోనయ్యా సోది చెబుతున్నావు, ఏం అర్థం కావట్లేదు అంటారా మీరు? ఈ మాటలు నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? నేను ఎలా సంపాదించుకున్నాను అంటారు చెప్పండి? నేనేమన్నా పైనుంచి ఊడిపడ్డానా? కాదు కదా. అయ్యా, ఏం చెప్పాలో నాకు తెలియదు కానీ, వారికి చెప్పటానికి నా దగ్గర ఏమి లేవు కానీ, వాళ్ళకి ఏం చెప్పాలో అది నాకు నేర్పమని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు ఆ వాక్యాన్ని నాకు ఇస్తాడు. స్తోత్రం. సమస్త జనాలను శిష్యులుగా చేయమన్నాడు గనక నాకు ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. నత్తివాడగు మోషేతో, ఎవరితోటి? నత్తివాడైన మాట నేర్పరి కాని మోషేతో ఎంతమందిని? ఇంచుమించు ప్రభు స్తోత్రం 30 లక్షల మంది ప్రజలు నడిపించిన దేవుడు నీ నోటి మాట చేత నీ కుటుంబాన్ని నడిపించలేడా? నీ నోటి మాట చేత నీ బిడ్డలు నడిపించలేడా? నీ నోటి మాటల చేత నువ్వు ఇల్లు కట్టుకోలేకపోతా ఉన్నావా? ఆలకిస్తున్నారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ నోటికి పదును కావాలి. ఏ పదును అంటే కనుక దేవుని యొక్క పదును. నీ నోటి మాటల్లో సారం ఉండాలి. నీ నోటి మాటల చేత నీ ఇల్లు కట్టబడాలి, నీ కుటుంబం కట్టబడాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చక్కగా వినటానికి ఆశ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒరే అయ్యా, ఓ మాట చెబుతారా, చెప్పేవలేపో సోది పద్దాగలే అని అనకూడదు. ప్రభు స్తోత్రం. మిమ్మల్ని ఎవరైనా ఏంది మీ పాస్టర్ గారు సోది చెబుతాడు అర్థం కావట్లేదు అని చెప్పేది అని ఎవరైనా అన్నారా? ఎవరన్నా మీ పాస్టర్ గారు చెప్పేదంతా సోది అమ్మా అని ఇప్పుడు అన్నారా? అంటానికి దేవుడు అవకాశం ఇవ్వడు కదా. ప్రభుకి స్తోత్రం. ఎందుకంటే కనుక మనము దేవుని దగ్గర అడుగుతాం, నాకు నేర్పు అయ్యా. ఏం కావాలి మనకు చెప్పండి? నేర్పు కావాలి.
నువ్వేం మాట్లాడాలో అక్కడ అసలు ఒక చోట రాయబడి ఉంటుంది బైబిల్లో, ఎవరి మధ్యలో మీరున్న భయపడొద్దు. ప్రభువుకి స్తోత్రం. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్షణంలో నువ్వేం పలకాలో ఆయన నీకు అనుగ్రహిస్తారని రాయబడింది. కనుక నువ్వు మాట్లాడే మాటలు మంచివై, కృపావచనాలై, కృతజ్ఞతావచనాలై, జీవము కలిగిన మాటలై ఉండునట్లుగా దయచేయమని నువ్వు దేవుని దగ్గర నేర్చుకోవటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. గట్టిగా రెండవ మాట నేను చెప్తున్నాను. రెండవ మాట, దేవుని దగ్గర కూర్చొని ఏం మాట్లాడాలో మాకు తెలియపరచమని మనం దేవుని దగ్గర నేర్చుకునే వారమై ఉండాలి. ఎవరి మాట మాట్లాడాలి చెప్పండి? దేవుని మాటలు మాట్లాడటానికి ఇష్టపడాలి. ఆ సిరియా దేశంలో చిన్నది బానిస దేవుని మాటలు చెప్పి కదా నయమాను కుటుంబాన్ని మార్చింది. అవును కదా, స్తోత్రం. ఎవరి మాటలు చెప్పిందా ఆమె? పుష్ప 2 సినిమా చెప్పిందా? లేకపోతే బాహుబలి చెప్పిందా? ఏం చెప్పింది? ఈ రోగం తగ్గాలంటే ఎక్కడికి వెళ్ళాలా? మా యొక్క దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పింది. ఎవరు ఆమె? చిన్న పిల్ల. ఆమె చెప్తే వాళ్ళు వినటానికి ఆ ధైర్యం రావటానికి కారణం ఏంటంటే ఆమె ఆల్రెడీ దేవుని దగ్గర, అయ్యా నేను వాళ్ళకి చెప్పాలి, ఎలా చెప్పాలో నాకు నేర్పమని దేవుని దగ్గర నేర్చుకుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. పేతురు విద్య లేనివాడు, మూర్ఖుడు, మోటోడు. ఆ రోజున 3,000 మంది, ఎంతమంది చెప్పండి? 3,000 మంది ఆయన ప్రసంగానికి, మొదటి ప్రసంగానికి రక్షించబడ్డారంటే విన్నవాళ్ళు 3,000 మంది కాదులే, విస్తారమైన గుంపు ఉన్నారు అక్కడ. అంత జ్ఞానులు, తెలివిగల వాళ్ళు, సంపన్నుల మధ్యలో, వ్యక్తుల మధ్యలో విద్య లేని ఒక మూర్ఖుడు మాట్లాడటానికి ఆలకిస్తున్నారా? ఆయన కొన్ని దినాలు దేవుని దగ్గర నేర్చుకున్నాడు. స్తోత్రం. మనం నేర్చుకోవటంలా నాకంతా తెలుసు, ఐ నో ఆల్ అన్నట్లుగా, తెలుసున్నట్లుగా మనం నేర్చుకోవడానికి ఇష్టపడతల్లా. నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్పండి. నేర్చుకునే మనసు మనకు లేకపోతే పాడైపోతాం. ఏమి లేదు. మొదటిది, దేవుని దగ్గర పిల్లల్ని ఎలా పెంచాలో అడిగి నేర్చుకోవాలి. రెండవది, మన మాటల విషయంలో మనం చాలా జాగ్రత్త పడతాం, నేర్చుకోవాలి. మంచి మాటలు మాట్లాడాలి. అంతకుముందు మొతక మాటలు వస్తూ ఉండేవి నీకు, అవి పోవాలి. చక్కని మాటలు, ప్రభు స్తోత్రం, మృదువైన మాటలు. అక్కడ ఉంది, నేను సాత్వికుడను దీన మనసు గలవాడన గనక నా యొద్ద మీరు నేర్చుకోండి. ఆయన ఎవరంట? సాత్వికుడు. చెప్పండి. సాత్వికుడు కోపిష్ఠుడా, అహంకార, గర్విష్ఠుడా కాదు కదా. ఆయన మాటలు ఎలా ఉంటాయి? సాత్వికంగా ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి? ఎవరైనా సాత్వికుడు కనుక ఆయన మాటలు సాత్వికంగా ఉంటాయి. మన ఇంట్లో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి చెప్పమంటారా? ఆ మూల మీద ఉన్న కుక్క అది ఎట్లా అరిసిద్ది? భౌ 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 అని అరుతూ ఉంటుంది. మన ఇంట్లో కూడా అంతే. ఎందుకంటే ఎగబడుతున్న కుక్కలాగా అంటారు మనోళ్ళు. అవును కదా. ప్రభుకి స్తోత్రం. మన నోటి మాటలు మంచివైనప్పుడు మన బ్రతుకులో దేవుడు నెమ్మది కూడా దయచేస్తాడు. రెండవది, మన మాటలు మనం నేర్చుకోకుండా దేవుడిచ్చే ఒక్క మాటతో ప్రభుకి స్తోత్రం ఏదైనా చేయగలుగుతాం. మూడవది, మనం నేర్చుకోవాల్సింది ఆరాధన చేయటం. ఏంటో చెప్పండి? ఆరాధన చేయటం నేర్చుకోవాలి. మీరు ఆరాధించే ఆరాధన మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ దేవుడు చూసి మీ ఆరాధన సరిపోదు, ఇంకొంచెం కావాలంటాడు. ప్రభుకి స్తోత్రం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబద్దులై ఉన్నారు. దేంతో? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరిని? దేవుణ్ణి. అలా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే డ్రమ్ము కొట్టేవాళ్ళు కావాలి. డ్రమ్ము కొడతాం నేర్చుకోవాలి. తలపైకి ఎత్తిన మాటలు ఆలకించండి అమ్మా. డ్రమ్ము కొట్టేవాడు. కొంతమందికి చప్పట్లు కొడుతున్నారు. మనోడు సాయి చప్పట్లు కొట్టాలి. మన పాటికి ఆయన చప్పట్లకు అసలు సంబంధం ఉండదు. అలా కలిపి చప్పట్లు కొడతాం నేర్చుకోవాలి. కలిసి పాడటం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1000 స్వరాలుగా మన స్వరాలు ఉండినట్లుగా
స్వరమండలాలుగా మార్చి తంబురతో తంతి వాయిద్యములతో దేవుణ్ణి ఆరాధన చేయటం మనము నేర్చుకోవాలి. బైబిల్లో ఏముంది? యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. ఏ కీర్తన? కొత్త కీర్తన. అమ్మ వింటున్నారా? ఆలకిస్తున్నారా? నీకు వచ్చా కొత్త పాట? కొత్త పాటలు నేర్చుకుంటున్నావా? అసలు వింటున్నావా కొత్త పాటలు? ఆ పాత పాటలే అప్పుడెప్పుడో నేర్చుకున్నాం. ఇక అదే పాట మరో పాట జోలికి పోవట్లే. మనం నేర్చుకుంటే కదా. స్తోత్రం. మా ఊర్లో ఒక పెద్ద ఈ పొళ్ళు కూడా ఊడిపోయినాయి పాపం. అయ్యా పాతలు గాల అయ్యా అమ్మగారు ఉందా అంట వచ్చింది. ఉందమ్మా, ఏం కావాలంటే ఇంత పేపర్ ముక్కెట్టుకు వచ్చింది చేతిలో. ప్రభుకి స్తోత్రం. అమ్మగారు ఈ పాట నేర్చుకుంటేనే ఆ స్పందన వాడు లోనిస్తానన్నాడు. నువ్వు నేర్పితే పోతాను కూర్చుంది. స్పందన లోని కోసం పాట నేర్చుకుంది. దేవునికి స్తోత్రం. దేవుని కోసం ఒక పాట కూడా నేర్చుకోవాలి. నా యొద్ద కూర్చొని నేర్చుకున్నప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి. మొదట కుటుంబాన్ని నడిపించే క్రమం నేర్చుకోవాలి. రెండవది మంచి మాటలు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. మూడవది ప్రభుని ఆరాధన చేయటం కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఆరాధించెదనయ్యా మనసారా. ఎలాగా? మనసారా, పూర్ణ మనసుతో పూర్ణ బలముతో దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించి గణపరిచి ఆరాధించాలి. ఇది నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఆరాధనలోనే ఆత్మకార్యాలు జరుగుతాయి. ఆరాధనలోనే నీలో చీకటి బయటికి వెళ్ళిపోద్ది. ఆరాధనలోనే నీ కుటుంబంలో ఏలుబడి చేసే శాపములన్నీ కొట్టివేయబడతాయి. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఆరాధన చేయటానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆరాధన ఎలా చేయాలో నేర్చుకోవాలి. నిలబడాలి, చప్పట్లు కొట్టాలి, నోరారా పాడాలి, అందరితో కలిసి సంతోషంగా దేవుని నామాన్ని కనపరచాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాడదామా? ఆరాధించెదనయ్యా నా మనసారా యేసయ్యా స్తుతిని పాడెదనయ్యా నా బ్రతుకంతా యేసయ్యా ఆరాధించెదనయ్యా మనసారా యేసయ్యా స్తుతిని పాడెదనయ్యా నా బ్రతుకంతా యేసయ్యా ఆశ్రయమా ఆధారమా ఆరాధించెద యేసయ్యా ఆశ్రయమా ఆధారమా ఆరాధించెద యేసయ్యా ఆరాధించెదనయ్యా గట్టిగా స్తుతిని పాడెదనయ్యా నా బ్రతుకంతా యేసయ్యా ఆరాధించెదనయ్యా నా మనసారా యేసయ్యా స్తుతిని పాడెదనయ్యా నా బ్రతుకంతా యేసయ్యా నా కొండవు నీవేనయ్యా నా కోటవు. చెప్పండి గట్టిగా. నా ప్రాకారము నీవే యేసయ్యా నా కొండవు నీవేనయ్యా నా కోటవు నీవే నా ఎత్తైన ప్రాకారము నీవే యేసయ్యా నా శ్వాసవు నీవే ఆశవు నీవే కోరుకున్న దేవుడు నీవే నాకున్న అండదండ నీవే యేసయ్యా నాకున్న అండదండ నీవే యేసయ్యా ఆరాధించెదనయ్యా. గట్టిగా చెప్పట్లు. అదే చెప్తున్నాను. స్తుతిని పాడెదనయ్యా నా బ్రతుకంతా యేసయ్యా ఆరాధించెదనయ్యా. చెప్పాలి. స్తుతిని పాడెదనయ్యా నా బ్రతుకంతా యేసయ్యా ఆశ్రయమా ఆధారమా ఆరాధించెద యేసయ్యా నా ఆశీర్వాదము నీవే నా ఐశ్వర్యము నీవే నా
నా జీవితమంతా నీ కృప నాకు ఉంటే చాలయ్యా. నా ఆశీర్వాదము నీవే, నా ఐశ్వర్యము నీవే. నా జీవితమంతా నీ కృప నాకు ఉంటే చాలయ్యా. నా చెలిమివి నీవే, కలిమివి నీవే, వృద్ధిపరచిన దేవుడు నీవే. నాకున్న బలము ధనము నీవే. చెప్పండి. నీవే యేసయ్యా, ఆరాధించదనయ్యా. నా మనసారా యేసయ్యా, స్తుతిని పాడెదనయ్యా. నా బ్రతుకంతా యేసయ్యా, ఆరాధించదనయ్యా. నా మనసారా యేసయ్యా. లేచి నిలబడదామా? లేచి నిలబడి చక్కగా స్తుతించి కనపరచుదాం. ఓహో ఆశ్రయమా, ఆధారమా, ఆరాధించద యేసయ్యా. నా మార్గము నీవేనయ్యా, నా సత్యము నీవేనయ్యా. నన్ను బ్రతికించే నిత్య జీవం నీవే అయ్యా. నా మార్గము నీవేనయ్యా, నా సత్యము నీవేనయ్యా. నన్ను బ్రతికించే నిత్య జీవం. నా శరణము నీవే, కరుణము నీవే, ఆదరించిన దేవుడు నీవే. నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. ఆరాధించదనయ్యా నా మనసారా. పాడదాం. ఓహో ఎస్ ఎస్, ఆరాధించదనయ్యా నా మనసారా యేసయ్యా. స్తుతిని పాడెదనయ్యా. నా బ్రతుకంతా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా, ఆరాధించద యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా, ఆరాధించద యేసయ్యా. ఆరాధించదనయ్యా నా మనసారా యేసయ్యా. స్తుతిని పాడెదనయ్యా. నా బ్రతుకంతా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ నా మనసారా యేసయ్యా. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరం నాకిచ్చిన దేవా, నూతన కార్యాలు ఆరంభించుము దేవా. నూతన సంవత్సరం మాకిచ్చిన దేవా, నూతన కార్యాలు చెప్పాలి ఆరంభించుము దేవా. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, 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 హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరం మాకిచ్చిన దేవా, నూతన కార్యాలు ఆరంభించుము దేవా. నూతన సంవత్సరం మాకిచ్చిన దేవా, నూతన కార్యాలు ఆరంభించుము దేవా. నూతన కార్యాలు ఆరంభించుము దేవా. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ఆరాధించదనయ్యా నా మనసారా యేసయ్యా. స్తుతిని పాడదనయ్యా నా బ్రతుకంతా యేసయ్యా. ఆరాధించదనయ్యా నా మనసారా యేసయ్యా. స్తుతిని పాడదనయ్యా నా బ్రతుకంతా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా, ఆరాధించద యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా, ఆరాధించద యేసయ్యా. గట్టిగా చెప్పండి. అయ్యా నా మనసారా యేసయ్యా. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, 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 హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా, స్తోత్రం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అటుగా చెప్పండి హల్లెలూయా. చెప్పుకోండి, అందరి విషయం చెప్పుకోండి. మనం 2025వ సంవత్సరంలోకి ప్రవేశించాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి నూతన సంవత్సరంలో మీ జీవితాలను ఉన్నతంగా మార్చునుగాక, ఫలభరితంగా మార్చునుగాక. మీరు దేవుని దగ్గర నేర్చుకొని గెలుచుదురుగాక, విజయాలు పొందుదురుగాక, అపజయాలన్నీ మీలోంచి తొలగిపోవునుగాక. చీకటి, అంధకారము, శాపం ఏలుబడి చేయకుండా దేవుడు తప్పించునుగాక. ఆర్థిక సమస్యలన్నీ సరిచేయబడునుగాక. మీ ముందు దేవుడు ద్వారములు తెరిచి ప్రతి ద్వారములో మీకు ఘనతను కలుగ చేయునుగాక. హల్లెలూయా, స్తోత్రం. కూర్చుందాం అందరం దయచేసి. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. కూర్చోండి. ప్రభుకి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నూతన సంవత్సరం హుషారేం కనపడతారు మీ మోకాళ్ళు. దేవుడు మనల్ని ప్రేమించి మనకి మరొక సంవత్సరాన్ని ధరింపచేశాడు. మీకు తెలుసిన ఈ దినాన్ని చూడలేక, ఈ రోజును సంపాదించుకోలేక మనతో ఉన్నవారు అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ప్రభు అయితే మనల్ని ప్రేమించి మరొక సంవత్సరం బ్రతుకు భూమి మీద ఆయుష్ ఇచ్చారు. స్తోత్రం. గట్టిగా చెబుదాం. ఆఖరిగా నేను చెప్తున్న మాట ఏంటంటే కనుక, ప్రభు దగ్గర ఆరాధన చేయటం మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఆరాధన చేయటం నేర్చుకోవాలి. నువ్వు ఆరాధన చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సాతాన్ని జయించలేవు, అపవాదిని జయించలేవు. శత్రు ప్రాకారాలు జయించటానికి, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది. దావీదు ఎక్కడికి వెళ్ళినా గెలిచాడా, ఓడిపోయాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి దావీదు చిన్నోడా పెద్దోడా? బాలుడగు దావీదు గెలవటానికి కారణం ఏంటి? దేవుడు ఎలా ఉన్నాడు దావీదులో? దావీదు చిన్నతనంలోనే సితార చేత పట్టుకొని దేవుడిని ఏం చేస్తాడు? స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తాడు. ఆరాధన వీరుడు దావీదు. ప్రభుకు స్తోత్రం. ఆరాధించే గుణం దావీదులో ఉంది కనుక దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు, దావీదుని అభిషేకించాడు. ఎంతమంది సైన్యం ఉన్నా దద్దములాగా పక్కన పెట్టి ఈ చిన్నవాడైన దావీదు చేత గొలియాతుని కొట్టి జయాన్ని దయచేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు మర్మం ఏంటంటే, దేవునికి ఏది ఇష్టమో తెలియాలి. దేవునికి ఏది ఇష్టం అంటే కనుక దేవునికి ఆరాధన అంటేనే ఇష్టం. ఏమి ఇష్టం దేవునికి చెప్పండి? ఆరాధన. హల్లెలూయా. పరలోకములో ఉండేది కేవలం ఆరాధనే. అక్కడ విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వాక్య పరిచర్య, సువార్త సభలు, కోటాలు గీటాలు ఏమి ఉండవాడ. ఉండేది కేవలం ఆరాధన చేయటం మాత్రమే. స్తోత్రం చెప్పండి. కనుక పరసంబంధమైన ఆరాధన, అమ్మా కొంచెం వినండి, పరసంబంధమైన ఆ ఆరాధన మనలో కానీ దేవుడు చూస్తే, దావీదును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా తప్పక దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలీలు ఆరాధన చేస్తూ ఉంటే ఎరుకో ప్రాకారం ఏమైపోయింది చెప్పండి? డోర్ తెరిచి ఏమైపోయింది? ఆరాధనతో ప్రాకారాలు కూడా కూలగొట్టవచ్చు కదా. పౌలు శీల మధ్యరాత్రి వేళ ఎక్కడున్నారు చెప్పండి? జైల్లో ఉండి ఏం చేశారు వాళ్ళు? పాటలు పాడుతూ, స్తోత్రం చెప్పండి గట్టిగా, వాళ్ళ పాటలకు ఏమైపోయింది? జైలు పునాదులు కదిలిపోయినాయి. ఆరాధన ఎక్కడ జరుగుతున్నా దేవుడు అక్కడ అద్భుతములు చేస్తారు. ఈ జీవితంలో ప్రభువుని ఆరాధించే ప్రక్రియ నేర్చుకోగలిగితే, స్తోత్రం, ఏమి నేర్చుకోవాలి? ఆరాధన చేయటం ఎలా చేయాలి? ఆరాధన ఎలా చేయాలంటే ఎలాగా? హృదయపూర్వకంగా అంటే, స్తోత్రం, కళ్ళు మూసుకోవాలి, చప్పట్లు కొట్టాలి, పక్కన వాళ్ళని పడుచుకోకూడదు. ఆత్మ వచ్చి మనల్ని తాకిందాక పరవశించి మైమరసి ఆరాధన చేయాలి. దావీదుని గమనించారా? మనస్సు ముందు అనగా దేవుని ముందు కదా మైమరచిపోయి ఆత్మలో పరవశిస్తూ దేవుని స్తుతించి కనపరిచాడు దావీదు. స్తోత్రం, హల్లెలూయా. మనకి గట్టిగా చప్పట్లు కొడటానికి ఇబ్బంది, ఏం చేద్దామన్న ఇబ్బంది. కాబట్టి మన ఆరాధనను మనం స్వచ్ఛందంగా, చక్కగా, క్రమంగా దేవుని దగ్గర చేయటానికి ఇష్టపడగలిగితే, నేర్చుకోగలిగితే, ఆరాధనలో ప్రభుని గొప్పగా దీవించి ఆశీర్వదిస్తారు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా.
కనుక ఈ నూతన సంవత్సర సందర్భంగా నేను ఇస్తున్నటువంటి చిన్న ఉపదేశం ప్రభునామలు ఏంటంటే, మొదట మీ కుటుంబాన్ని కట్టడానికి దేవుడు మీకు నేర్పునిచ్చినట్టుగా నేర్పమని ప్రార్థన చేయండి. రెండవది ఏం చెప్పాను మీకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ నోటికి మంచి పలుకులు దేవుడిచ్చేలాగా అడగండి దేవుణ్ణి. మూడవది, ఆరాధన శుభ్రంగా అందంగా చక్కగా చేయటం నేర్చుకోండి. ఇవి మీకు రావు కానీ, ఎవరన్నా చెప్పినా మీకు అర్థం కావు కానీ, దేవుడు ఇస్తే మీరు నేర్చుకోగలుగుతారు. ప్రభుకి స్తోత్రం. ఎవరి వాళ్ళు చెప్పండి? ఇవి దేవుడు ఇవ్వాలి. అందుకే బైబిల్లో నా యొద్ద కూర్చొని నేర్చుకోండి అని ప్రభు పిలిచారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తా. నేను సాత్వికుడను ధ్యాన మనసు గలవాడిని కనుక నా యొద్ద మీరు నేర్చుకోండి. నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకోండి కదా. కాడెత్తితే ఆ ఎద్దులు ఉన్నాయి కదా, బండి కట్టేటువంటి ఎద్దులు, కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి, దాన్ని ఏ పక్క కడితే ఆ పక్కకే వెళ్ళి నిలబడి ఆ కాడి కిందకి వెళ్ళిపోతాయి. మన వల్ల ట్రైన్ అప్ అవ్వాలి, నేర్చుకోవాలి, మన పని ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు సంఘంలో ఉన్నామో విన్నారా నా మాటలు? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు సంఘంలో ఉన్నామో, ఎందుకు దేవుని దగ్గరకు వస్తున్నామో, మనం దేవునికి ఏం చేయాలో, ఎలా ఉండాలో అనేవి మనం నేర్చుకోకపోతే, ఆలకిస్తున్నారా? దేవునికి స్తోత్రం. నేర్చుకోకపోతే ఎలా? నేర్చుకోండి. మీరు దేవుని దగ్గర నేర్చుకుంటే దేవుడు మీకు నేర్పుతాడు. అప్పుడు మీ ప్రాణములకి ఏమొచ్చిద్ది? విశ్రాంతి. దేవునికి స్తోత్రం. మీకున్న ఆయాసం, వేదన, దుఃఖం, భారం అంతా పోవాలంటే ఒకే చిన్న మాట ఏంటంటే కనుక దేవుని దగ్గర నేర్చుకుంటే చాలు. ఎవరి దగ్గర చెప్పండి? ఎవరి దగ్గర? నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని ఉందునయ్యా, నేర్పించు యేసయ్యా. ఆయన నేర్పిస్తాడు, సరిచేస్తాడు. ఆయన నేర్పితే, ఆయన దగ్గర నేర్చుకున్నది ఏదైనా సరే ఎక్కడ ఓడిపోనే. చెప్పండి, ఓడిపోనే. నేను ఎక్కడ బైబుల్ ట్రైనింగ్ చేయలే, నేను ఏ కాలేజీకి వెళ్ళా బైబుల్ నేర్చుకోవడానికి. బైబిల్ గురించి ప్రభు దగ్గరే కూర్చొని ప్రార్థన చేసుకున్నా. ప్రభు నాకు తన కృపనిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు కూడా ఇస్తారు. ఆయన నువ్వు ఏదడిగినా నీకు ఇస్తారు, నేర్పించి ఇస్తారు. నేర్పించకుండా ఇవ్వనే ఎవరు ఇస్తారా? మీరు మీ పిల్లలకి సైకిల్ కొనారనుకోండి, వాడికి తొక్కతం రాదు. ఏం చేస్తారు? మీరు పక్కన పట్టుకొని ఎక్కువ హ్యాండిల్ పట్టుకో, పెడల్ నొక్కని దగ్గరుండి వాడికి వచ్చిన దాకా మీరేం చేస్తారు? నేర్పిస్తారు. అంతేనా కాదా? తొక్కరా తొక్కు అని అంటారా? అయ్యో మాట్లాడతలేదే. స్తోత్రం. మా పాస్టర్ గారిని డ్రమ్ము కొడతా నేర్పమన్నాను నేను. ఎవరిని? మా పెద్దయ్య గారిని. అయ్యగారు నాకు డ్రమ్ము కొడతా నేర్పమంటే, డ్రమ్ము కొడతాం, ఏదో పొల పట్టుకో అన్నాడు. పొలెట్టు పట్టుకున్నా, డ్రమ్ము కొట్టే పొల పట్టుకుంటే ఆయన అన్నాడు కదా, పొల పట్టుకోవడం వచ్చిందిగా, డ్రమ్ము కొడతాం వచ్చిందిలే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎడ కాదు ఎడన్నా లోన్లీ ప్లేస్కి వెళ్ళి ఎవరు లేని కాడ నేర్చుకోవాలండి, గట్టిగా కొట్టాలి పద అంటే, సరే పదాన్ని సాప డ్రమ్ముని నెత్తి మీద పెట్టాడు. దాన్ని తీసుకొని ఈ చేపురోలు కాలువ ఉంది కదా, పెద్ద కాలువ, ఆ కాలువ కట్టుకొచ్చా నేను డ్రమ్ము నేర్చుకుందామని. దేవునికి స్తోత్రం. బాగా మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఆ కాలువ కట్ట మీద అన్ని చెట్లు అనమాట. ఆ చెట్లన్నీ వాటిలోకి వెళ్ళి ఒక చోట ఏదో పూల మొక్కలు ఉంటాయి, ముక్కు వాసన వస్తాయి, అవన్నీ పొదంతా పీకి చాపేసి దాని మీద డ్రమ్ పెట్టుకొని కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసి, అయ్యా డ్రమ్ము నేర్చుకుందాం అని వచ్చామయ్యా, డ్రమ్ము నేర్పమని చిన్న ప్రార్థన చేసి ఆయనకి ఇచ్చా. డ్రమ్ము పొల్ల. ఆయన డబ్బడబా 2 దెబ్బలు వేసే డ్రమ్ము మీద. అంతే. కాలువ కట్ట మీద మేసేటువంటి గొర్రెలు బర్రెలు మొత్తం వెయ్యమని పరిగెత్తుతున్నాయి కట్ట మీద. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఎవరు? గొర్రెలు మేపేవాళ్ళు, బర్రెలు మేపేవాళ్ళు అంతా పక్కన కూర్చొని దమ్ము కొట్టుకుంటున్నారు. మేము వాళ్ళ మధ్యలో పోయి దీన్ని కొట్టగానే ఈ బరిగొడ్డు రోడ్ ఆ కట్ట మీద పడి వెయ్యని పరిగెత్తుతున్నాయి. అరే ఎవడు రాడో వాళ్ళు కర్ర తీసుకొచ్చారు మా మీదకి. ప్రభు స్తోత్రం. ఎలా కోలంగా ఉందా? పని పట్టలేదా? యాడ చేసే పని ఆడు చెయ్యాలా? చెరువు కట్టల మీద, కాలువ కట్టల మీద మీరు డమ్ము నేర్చుకునేదే అని ఒక ముసలోడు చండాలని తిట్టాడు మమ్మల్ని. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేర్చుకోకపోతే మనం పనికిరాం. పాటలు నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, రెఫరెన్స్ తీయటం నేర్చుకోవాలి,
దేవుని పని చక్కగా సజావుగా నువ్వు చేయగలిగితే ప్రభువు నీ ప్రాణమునకు ఆయాసం లేకుండా విశ్రాంతిని దయచేస్తాడు. మీకు అర్థమవుతుందా? ప్రభుకి స్తోత్రం. బొమ్మలా కూర్చొనిపోతే ఉపయోగం ఏముంది? మనం ఇక్కడ కృష్ణకుమారి గారు దేవుని మందిరంలో బుద్ధుడు కూడా కూర్చుంటాడు ఇట్ట నవ్వుతా. అలా కూర్చొని పోతే ఉపయోగం ఏముంది? ప్రభువుకి నువ్వు ఏదో ఒక పని చేయాలి. స్తోత్రాలు చెప్పటమో, డ్రమ్ము కొట్టడమో, పాట పాడటమో, కనీసం వాక్యం తీసి చెప్పగానే చదవటమో చెయ్యాలి. హల్లెలూయా. ఎందుకనగా మనం నేర్చుకున్న వారమైతే చేస్తాం, నేర్చుకోకపోతే నాకు రాదుగా నీకు రాని దాని వల్ల నీ ప్రాణమునకు విశ్రాంతి దొరకదు. స్తోత్రం చెప్పండి. కాబట్టి నీకు, నీ కుటుంబానికి, నీ ప్రాణానికి, నీ సమస్తానికి విశ్రాంతి, ప్రశాంతత కావాలంటే నువ్వు దేవుని దగ్గర ఇవి నేర్చుకోవాలి. ఏంటో చెప్పండి. మొట్టమొదటి ఏం చెప్పాను? నీ కుటుంబాన్ని నడిపించే స్టీరింగ్ నువ్వే కనుక అది ఎలా తిప్పాలో నీకు బాగా రావాలి. అంతే కదా? స్తోత్రం. మీకు సంగతి తెలుసునా? నేను కారు తోలుకుంటాను కదా, మీకు తెలుసా? నేను కారు తోలుతాను కదా. ప్రభు నాకు కారు ఇచ్చారు. నేను ఎక్కడా కారు నేర్చుకోవడానికి వెళ్ళలా, ఎవరిని కారు నేర్పమని అడగలా. అలా చెప్పండి గట్టిగా. ఎలా తోలాలి చెప్పమని కూడా అడగల. నేను బండి తోలుతాం అలవాటు ఉంది. ప్రభు స్తోత్రం. కారులో కూర్చొని చిన్న ప్రార్థన చేశా, ప్రభువా నాకు కారు నడపటం రాదు, నువ్వే నేర్పయ్యా అని కారులో కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు పాత కారు ఉంది కదా, ఆ కారులో ఫస్ట్ గేర్ వేసి మెల్లిగా ఆ గుడి ఉందే అంత దూరం పోయి మళ్ళీ రివర్స్ చేసుకొని ఏడదాకా వచ్చా. మొదటి రోజు అమ్మయ్య కారు తోలే, దేవునికి స్తోత్రం అనుకున్నా. ఎప్పుడు? మొదటి రోజు. మళ్ళీ రెండో రోజు దేవునికి స్తోత్రం. ఫస్ట్ గేర్ నుంచి అక్కడ కొంచెం ఆ లోతుని తెచ్చేదాకా అందూరం వెళ్ళి మళ్ళీ అక్కడ సెకండ్ గేర్ వేసి కొంచెం బండి తోలి అలవాటు ఉంది కదా, అట్లా తోలుకుంటా రెండో రోజు. మూడో రోజు చేబురల్లాకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళా. నాకు స్తోత్రం చెప్పండి గట్టిగా. నాలుగో రోజు ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టుకొని మూలగొండ వెళ్ళిపోయా. మూలగొండ నుంచి ప్రశాంతంగా వచ్చేసేసి అంతే, డ్రైవింగ్ వచ్చేసేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలా, ఎవరి దగ్గర చేయించుకోవాలా? దేవుని అడిగితే దేవుడు ఏదైనా మనకి నేర్పించడానికి సమర్థుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మా పాస్టమ్ గారికి పెళ్ళి అయిన కొత్తలో ఇసిరి ఎట్లా పెట్టాలని అడిగేది నన్ను. ఆమెకు అసలు వచ్చేది కాదు, వంట రాదు, టీ పెడతాం కూడా రాదు ఆమెకి. స్తోత్రం చెబుదామా? నీకు రాదని భయపడద్దు, దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడని చెప్పా. ఈరోజు ఆమె ఏదైనా మహారుచికరంగా చేయడానికి ప్రభు కృప ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు రాంది ఏదైతే ఉందో రాదులే అని వదిలేయకూడదు, వచ్చేటట్టుగా దేవుని దగ్గర అడగాలి. ప్రభుకి స్తోత్రం. వింటున్నారా? అది చదువైనా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఏదైనా ప్రభుని అడిగితే దానిలో నువ్వు గెలవటానికి నీకు ఆయన జ్ఞానాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడింది కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నట్టు వాడు దేవుణ్ణి అడగవాలి. దేవుడి నూతన సంవత్సరంలో నీకు అన్నీ అనుభవపూర్వకంగా నేర్పించి, నువ్వు అడిగేవన్నీ నీకు నేర్పించి నిన్ను ముందుకు నడిపించినట్లుగా దేవుడు నీకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తలవంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సమయము 12:15 అయింది. ఒక్క 10 నిమిషాలు మొట్టమొదటి ప్రార్థన. హలో, నూతన సంవత్సరంలో ఫస్ట్ ప్రేయర్ చేయబోతున్నావు, అంతే కదా? స్తోత్రం. ఎప్పుడు సంవత్సరం స్టార్ట్ అయిందా? మొదటి సంవత్సరం. నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? మొదటి ప్రార్థన చేయబోతున్నావు. హల్లెలూయా. ఇంతకుముందు ఏమన్నా కానీ కాక, అయ్యా ఈ సంవత్సరం నువ్వు ఇచ్చావు కనుక నేను ఈ సంవత్సరం ఇది నీ దగ్గర ఆశపడుతున్నా, ఇది నీ దగ్గర నేను కోరుకుంటున్నా, దీన్ని చెయ్యమని, చేసి పెట్టమని, నా ప్రాణానికి ఆయాసంగా, భారంగా, వేదనగా ఉన్న ఈ పోరాటాన్ని, చిక్కుముడిని ఛేదించమని ప్రభు దగ్గర ఒక్క 10 నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో. దేవుని పక్షంగా కార్యం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చక్కగా కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, మోకరించండి. మీకెవరూ ప్రశ్నించాల్సిన పనిలే. నీ మనసులో ఉన్న వేదనంతా, నీ భారమంతా, అయ్యా నా ప్రాణమునకు నెమ్మది లేదయ్యా, నా ప్రాణమునకు విశ్రాంతి లేదయ్యా, పలు శోధనల మధ్య కొట్టబడుతున్నానయ్యా, నాకు సహాయం చేయమని ఆయన అడుగుదాం. అందరం